హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు ఈ సింగిల్ మిక్చర్ తోటి ఇన్ని రకాలు చేయొచ్చు అండి. ఇంకా చాలా రకాలు కూడా చేయొచ్చు. అదేంటి తెలుసుకుందాం రండి. ఫస్ట్ వాటర్ తీసుకున్నానండి. దీనికి కొలత ఏం లేదు, ఎందుకంటే వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసేస్తాం, మార్చేస్తాం కాబట్టి కొలత లేదు. వాటర్ మసిలిన తర్వాత దీంట్లోకి ఒక 50 to 60 grams సేమియా వేసుకున్నాను. వర్మిసెల్లి రోస్టెడ్ సేమియా అంటారు చూసారా, అది వేసుకున్నాను. అది వేసుకొని ఒక 3-4 minutes బాయిల్ అయింది. హాఫ్ బాయిల్ అనుకోండి, చాలు. కట్టేసాను స్టవ్. ఇప్పుడు ఒక 5-6 మష్రూమ్స్ సన్నగా తరిగి ఇందులో వేసానండి. సన్నగా తరిగి వేసేసుకొని ఆ వేడి నీళ్ళని అన్నిటిని వడబోసేసాను. అంటే మష్రూమ్స్ని ఎక్కువసేపు అందులో ఉండనివ్వకండి, ఎందుకంటే వాటర్ స్ట్రెయిన్ చేయడం వల్ల ప్రోటీన్ మిస్ అవుతాం అనమాట. వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం బాయిల్ చేసినవన్నీ ఇందులో వేసుకొని దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసింది వేసేసాను. ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా కలిపేశాను. కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఒక 1/2 teaspoon అండి, ఉందా లేదా అనిపించేటట్టు వేసాను. అన్ని కలిపి ఉప్పు కారం కూడా వేసి బాగా కలిపేశాను మంచిగా. ఇది చూడండి, ఇది మన పిండి అనమాట. ఇప్పుడు దీన్ని పిండి కింద భావించండి అంతే, ఎందుకంటే దీంతోనే మనం ఎన్ని వెరైటీస్ చేసినా చేస్తాం. మెయిన్ బేస్ అయితే ఇది. పార్ట్ 1 బేస్ ఆమ్లెట్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ స్ప్రింకిల్ చేశాను యాక్చువల్లీ. తర్వాత దీంట్లోకి ఒక గిన్నెలో ఒక ఎగ్ కొట్టి పోసుకున్నాను. దాంట్లోకి మన మిక్స్చర్ బేస్ ఉంది కదా, దాన్ని కొంచెం ఒక 2-3 tablespoons మందం తీసుకున్నాను. దీంట్లో ఎగ్ లో వేసి బాగా కలిపేశాను. ఈ కడాయిలోనండి ఆయిల్ బదులు బటర్ వేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఒక 10 grams బటర్ క్యూబ్ వేసాను. అది కొంచెం కరిగిన తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా ఎగ్ బ్యాటర్, దాంట్లో వేసేసాను. మంచిగా మూత పెట్టాను. బాగా కింద ఎర్రగా కాలిందన్న తర్వాత ఫ్లిప్ చేశాను, తిరిగేసి మళ్ళీ అటు సైడ్ కూడా మంచిగా ఫ్రై అవనిచ్చాను. సో ఇప్పుడు ఇది పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు పకోడీ కోసం ఆయిల్ ఆల్రెడీ కాగింది. దీన్ని రెడీగా పెట్టుకొని పకోడీ మిక్స్చర్ చేద్దాం రండి. సో మన బ్యాటర్ సేమ్ మన బేస్ తీసుకున్నాను. ఒక 3 tablespoons మందం, గుప్పెడున్నర అనుకోండి. దాంట్లోకి ఒక 3 tablespoons శనగపిండి యాడ్ చేశాను. పొడుగ్గా కట్ చేసిన పకోడీ అనగానే ఉల్లిపాయ కదా, సో పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు అదనంగా యాడ్ చేసి ఈ ఉల్లిపాయలకి శనగపిండి సరిపడా జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. మంచిగా కలిపాను. ఇదిగోండి ఆయిల్లో పకోడీలు కూడా వేసేసాను. వేగనివ్వండి, మంచిగా ఎర్రగా వచ్చేదాకా ఏదైనా స్ట్రైనర్లో తీసేసి ఆయిల్ లేకుండా రెడీగా పక్కకు పెట్టేసుకోండి. సో మన నెక్స్ట్ పునుగులు, ఇదే ఆయిల్ ఇట్లానే ఉంచండి. ఇదిగోండి ఒక బౌల్లో దోశ బ్యాటర్ వేసేస్తున్నాను. సేమ్ బౌల్లో మన మిక్స్చర్ ఉంది కదా, సేమియా మిక్స్చర్, అది కూడా వేసేస్తున్నాను. మంచిగా పునుగుల మందం కలిపాను. ఒకవేళ ఈ పిండి కనుక మీకు సాగినట్టు లూజ్గా అనిపిస్తా, ఇది పునుగులు అవుద్దా లేదా అనుకుంటే కొంచెం ఒక 1 teaspoon మైదా కలిపితే థిక్ అయిపోతుంది. ఉప్పు పడుతుంది అనిపిస్తే కలపండి, నాకైతే ఇక్కడ పట్టదు. సో పునుగులు వేసేసాను. దట్స్ ఆల్ అండి. ఒకటే సింపుల్ బ్యాటర్తోని కొత్తగా వర్మిసెల్లితోని మనం ఆమ్లెట్ వేసాము, పకోడీ వేసాము, పునుగు వేసాము. ఇంకేం కావాలి చెప్పండి. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు మరిన్ని రెసిపీస్ కనిపెట్టి నాకు చెప్పండి. ఈ పిండితోటి ఉండనా, మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.